అయితే దానికంటే ముందు మన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారికి ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. కనీసం ఫోన్లోనైనా వారు అందుబాటులో ఉంటారేమో. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో the number you have dialed is currently busy. Please try later. మనం ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి అధికారికంగా ఉన్న నెంబర్ అయితే ఇది, చెప్పకూడదు బయటికి, కాబట్టి వాళ్ళు ఒకసారి చేద్దాం. లైవ్ చూస్తుంటే స్పందించనన్నా స్పందించండి. చూస్తుందో లేదో. కేసీఆర్ మళ్ళొక్కసారి చేద్దాం చివరికి. కానీ కేసీఆర్ ఒకవేళ చూస్తే మళ్ళీ కాల్ చేయండి, ఎందుకంటే మీతో మాట్లాడి మిమ్మల్ని రమ్మని ఆహ్వానించడానికి. ముఖ్యమంత్రి గారు ఆహ్వానించింది మిమ్మల్ని. ఇక పిచ్చి కుక్కలని లేచి వస్తా ఉన్నాయి. వాళ్ళని ఎవరు పిలిచిండ్రో నాకు అర్థం కావట్లే. ప్రతిపక్ష నాయకుడిగా, సభాపక్ష నాయకుడు మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు స్పందించాలి. గౌరవ ప్రతిపక్ష నేతగా మేమిద్దరం ఇక్కడ విప్లవం ఉన్నాం, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము కూడా ఈ వేదికగా నిన్ను ఆహ్వానించేది ఎందుకంటే కేవలం పోటీ కోసమో లేకపోతే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం సాధించడానికో మీ కొడుకు మీ అల్లుడు పోటీ పడుతున్నారు. వీళ్ళు మా లక్ష్యం కాదు. ఈ డ్రామాలు, ఈ రంకులు, ఈ బొంకులు ఇవన్నీ కూడా మాకు అవసరం లేదు. రాష్ట్ర ప్రగతి 2 నాయకుల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ముఖ్యమంత్రి, 2 ప్రతిపక్ష నేత. ప్రతిపక్ష నేత అంటే బీఆర్ఎస్కు మాత్రమే కాదు సుమా, విపక్షాలన్నిటికీ నేత.